మూవీ స్టార్టింగ్ సీన్‌లో నాగలోక ప్రతినిధి అయిన మహాకాల నీటిలో తపస్సు చేస్తూ ఉంటాడు. నెక్స్ట్ సీన్‌లో కొండపై డాన్స్ నేర్పిస్తున్నటువంటి డాన్స్ మాస్టర్‌ని ఈ మూవీలో మెయిన్ క్యారెక్టర్ అయిన మాయ ట్రాప్ చేసి ఒక హోటల్‌లో రూమ్‌కి తీసుకొని పోయి అతనితో ఇంటిమేట్ అవుతూ ఉంటుంది. అలా ఇంటిమేట్ అవుతున్న సమయంలో మాయ యక్షినిగా మారి అతన్ని చంపుతుంది. కట్ చేస్తే నెక్స్ట్ సీన్‌లో మహాకాల్ నీటిలో నుండి బిగ్గరగా అరుస్తూ బయటకు వచ్చి తన శిష్యుడైన భైరవతో ఆ మాయలాడి చేతిలో ఇంకొక మరణం సంభవించింది. అది భూలోకం నుండి తప్పించుకొని పోవడానికి ఇంకొక మరణం భైరవ. అది జరగబోయేలోపు ఆ మాయను మనం పట్టుకోవాలనేసి అంటాడు. నెక్స్ట్ సీన్‌లో మాయ దగ్గర ఒక బొమ్మ ఉంటుంది. ఆ బొమ్మలో భద్ర అనే ఆత్మ ఉంటుంది. మాయ ఆ భద్ర బొమ్మను చూస్తూ తాపం మనుషులతో ఏ పనైనా చేస్తుంది భద్ర. అదే మన ఆయుధం కూడా. ఇవాల్టితో ఇక్కడ పని పూర్తయిందని చెప్పి సిటీకి వెళ్ళడానికి బస్సు ఎక్కుతుంది. అలా వెళ్తూ యక్షలోకానికి అధిపతి అయిన కుబేరుడు పెట్టిన షరతులు గుర్తు చేసుకుంటుంది. ఆ షరతులు ఏంటంటే, ఏ మానవుల ప్రేమ వల్ల అయితే నీ ధర్మమును మరిచావో అదే మానవ రూపాన్ని పొంది అదే మానవులను 100 మందిని తమో రజో గుణములు కలిగిన స్త్రీగా మారి చంపిన పిదప తిరిగి అల్కాపురి ప్రవేశానికి అర్హత పొందగలవు అనే మాటలను గుర్తు చేసుకుంటూ ఉంటుంది. నెక్స్ట్ సీన్‌లో మహాకాల్ మాయ ఎక్కడ ఉందో తెలుసుకోవడానికి ఉపయోగపడే సౌగంధికాలు తేవడానికి ఏర్పాట్లు చేయమని తన శిష్యులతో చెప్తాడు. తర్వాత తను వేసిన మాయ పెయింటింగ్స్ వైపు చూస్తూ 100వ వాడు శుద్ధ బ్రహ్మచారి, పైగా చావుకు సిద్ధపడ్డవాడు దొరకడం దుర్లభం. అంతలోపు నిన్ను పట్టుకోకపోతే ఆ మహాశివునికి ఆహుతి అవుతానని శపథం చేస్తాడు. కట్ చేస్తే ఈ సిరీస్ టైటిల్ యాక్షన్ అని పడుతుంది. నెక్స్ట్ సీన్‌లో ఈ సిరీస్ ఇంకొక మెయిన్ క్యారెక్టర్ అయినటువంటి కృష్ణ వాళ్ళ ఫ్యామిలీని చూపిస్తారు. కృష్ణ ఒక హోటల్ మేనేజర్‌గా వర్క్ చేస్తూ ఉంటాడు. కృష్ణ 30 సంవత్సరాల లోపు తనకి ఇష్టమైన అమ్మాయిని పెళ్లి చేసుకోకపోతే ఇంట్లో వాళ్ళు చెప్పిన సంబంధం చేసుకుంటా అని చెప్తాడు. దాంతో ఆ రోజు కృష్ణ 30వ పుట్టినరోజు కావడంతో ఇంట్లో వాళ్ళు చూపించిన పెళ్లి చేసుకోమని ఫోర్స్ చేస్తూ ఉంటారు. క్రిష్ వాళ్ళని తప్పించుకుని తాను వర్క్ చేసే హోటల్‌కి వెళ్ళిపోతాడు. కట్ చేస్తే మాయ సిటీకి వచ్చి ఒక కంపెనీలో హెచ్ఆర్‌గా చేరుతుంది. అక్కడ బంటి అనే అతను వర్జిన్ అని తెలుసుకుని ట్రాప్ చేస్తుంది. బంటిని డిన్నర్‌కి వెళ్దామని చెప్తుంది. అంత అందమైన అమ్మాయి డిన్నర్‌కి రమ్మనటంతో బంటి కూడా ఓకే చెప్తాడు. కట్ చేస్తే కృష్ణ తన హోటల్‌కి వచ్చిన మాయను చూసి తన కలలో వచ్చిన అమ్మాయిలాగే మాయ ఉండడంతో చూసిన మొదటి చూపులోనే మాయను ప్రేమిస్తాడు. కానీ మాయ బంటితో ఉండడం చూసి బాధపడతాడు. చేసేది ఏమీ లేక కృష్ణ వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు చూపించిన పెళ్లి చూపులకు వెళ్ళడానికి సిద్ధపడతాడు. ఆ అమ్మాయి వాళ్ళ ఫ్యామిలీకి మరియు తనకు కూడా నచ్చడంతో పెళ్లికి ఓకే చెప్తాడు. నెక్స్ట్ సీన్‌లో మాయ బంటితో ఇంటిమేట్ అవ్వడానికి హోటల్‌కి రమ్మంటుంది. బంటి హోటల్‌కి వచ్చాక బంటిని రెచ్చగొడుతూ నువ్వేం టెన్షన్ పడమాకు, అంతా నేను చూసుకుంటా, ఎలా చేయాలో ఏం చేయాలో అని బంటితో చెప్తూ ఉంటుంది. అదే సమయంలో బంటి వర్జిన్ కాదని మాయతో చెప్తాడు. మాయ వెంటనే కోపంతో యక్షినిగా మారి బంటిని భయపెడుతుంది. యక్షినిగా మారిన మాయను చూసి బంటి స్పృహ కోల్పోతాడు. అది ఎవరో దూరంగా గమనిస్తున్నట్టు చూపిస్తారు. అల్కాపూర్కి వెళ్ళడానికి వచ్చిన అవకాశం చేజారిపోవడంతో మాయ హోటల్ ముందు ఉన్న చెట్టుపై కూర్చొని ఫుల్ ఏడుస్తూ ఉంటుంది. నెక్స్ట్ సీన్‌లో కృష్ణ తన పెళ్లి చేసుకోబోయే అమ్మాయి వేరొకరితో ఎఫైర్ ఉందని తెలుసుకొని బాధలో సూసైడ్ చేసుకోవడానికి ఇంట్లో నుండి బయటకు వచ్చి చెట్టు కింద కూర్చొని సూసైడ్ లెటర్ రాస్తూ ఉంటాడు. ఆ లెటర్ గాలికి చెట్టుపై ఉన్న మాయ దగ్గరికి వెళ్లి పడుతుంది. అది చదివిన మాయ తనకు కావాల్సిన వాడు దొరికాడని కృష్ణని సూసైడ్ నుండి రక్షించి ట్రాప్ చేస్తుంది. కృష్ణని లవ్ చేస్తున్నట్టు చెప్పి 2 టైమ్స్ కిస్ చేస్తుంది. నెక్స్ట్ సీన్‌లో మనుషుల్లాగే యక్షులు కూడా ఉన్నాయనడానికి ఏమైనా సాక్ష్యాలు ఉన్నాయని మహాకాల్ని బైరవడుతాడు. అప్పుడు మహాకాల్ యక్షలోకం పేరు అల్కాపురి అని, ఆ లోకానికి రాజు కుబేరుడని, దీని గురించి పూర్తిగా వివరించిన గ్రంథం ఉద్దమరావ తంత్రం అని, భూమి మీద ఉన్న సంపదలను కాపాడడం యక్షుల బాధ్యత అని చెప్తాడు. యక్షుల జాడని తెలియజేసే సౌగంధిక పుష్పాలను త్రినేతుని సహాయంతో సంపాదిస్తాడు మహాకాల్. కృష్ణ తన ప్రేమ గురించి వాళ్ళ ఫ్రెండ్స్తో చెప్తాడు. నెక్స్ట్ సీన్‌లో యక్షుని చూసిన బంటి కోమాలోకి వెళ్ళిపోవడం చూపిస్తారు. నెక్స్ట్ సీన్‌లో భైరవ మహాకాల్ను మీరు ఇవన్నీ చేయడం వల్ల మీకు ఏంటి లాభం మహారాజ్ అని అడుగుతాడు. అప్పుడు మహాకాల్ కుబేరుడు యక్షుల రాజు మాత్రమే కాదు, రావణాసురుడికి అన్న కూడా. పూర్వం రావణాసురుడు అసురులు నాగుల సహాయంతో తన అన్న అయిన కుబేరుడి నుండి లంక నగరాన్ని దక్కించుకున్నాడు. రావణుడు అంతమైన తర్వాత కుబేరుడు ముంగీసను తన వాహనంగా చేసుకుని నాగలోకాన్ని నాగులను విధ్వంసం చేయడానికి పూనుకొని విధ్వంసం సృష్టించాడు. నాగుల దగ్గర ఉన్న ఎన్నో నాగములను దోచుకెళ్లాడు. అందుకే ఆ కుబేరుని వదిలిపెట్టనని తన లోకానికి పట్టిన గది అల్కపురికి పట్టేలా చేస్తానని చెప్తాడు. తర్వాత ఆ సౌగంధికాలను మరి ఇంకా ఏదో కెమికల్స్ యూజ్ చేసి చాలా పెయింటింగ్స్ వేస్తాడు. ఇవన్నీ సిటీలో ఉన్న అన్ని హోటల్స్, రెస్టారెంట్స్, ఆఫీసెస్కి ఫ్రీగా పంపించండి. యక్షిని అక్కడికి వస్తే వీటి రంగు మారుతుందని అప్పుడు తనకు చెప్పమని చెప్తాడు. మాయ కృష్ణ లవ్ చేస్తున్నట్టు నటిస్తూ లైంగికంగా కలవడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది. క్రిష్ మాయతో తిరుగుతున్న విషయం వాళ్ళ ఇంట్లో వాళ్ళకి తెలియడంతో వాళ్ళు మాయ గురించి అడుగుతారు. అప్పుడు కృష్ణ తను మాయను ప్రేమిస్తున్నట్టు ఇంట్లో వాళ్ళకి చెప్తాడు. మహాకాలు వేసిన పెయింటింగ్స్ కృష్ణ వాళ్ళ హోటల్లో కూడా పెడతారు. అదే సమయంలో మాయ అక్కడికి వస్తుంది. కృష్ణను ఎవరు లేని చోటుకు తీసుకుని వెళ్ళి ఇంటిమేట్ కావడానికి ఫోర్స్ చేస్తుంది. అప్పుడు కృష్ణ వాళ్ళ నాన్నకి ఆడవాళ్ళంటే పిచ్చని,
దానివల్ల వాళ్ళ అమ్మ చాలా బాధపడిందని చెప్తాడు. అదేవిధంగా తాను పెళ్లికి ముందు ఏ అమ్మాయితో కూడా ఫిజికల్‌గా కలవకూడదని, తాను పెళ్లి చేసుకున్న అమ్మాయితోనే కలవాలని వాళ్ళ అమ్మ దగ్గరుండి ప్రామిస్ తీసుకున్నట్టు చెప్తాడు. సో, ఆ మాటలు విన్న మాయ అక్కడి నుండి వెళ్ళిపోతుంది. పెయింటింగ్స్ కలర్ మారడం మహాకాల్‌కి తెలవడంతో దాన్ని ఉపయోగించి ఒక కాంతి పుంజను తయారు చేస్తాడు. అది యక్షిని ఉన్న ప్లేస్ వైపు వెళ్తూ ఉంటుంది. మహాకాల్ కూడా ఆ కాంతి పుంజను ఫాలో అవుతూ ఉంటాడు. అది యక్షిని ఉన్న చోటును చూపిస్తుంది. ఇక్కడే అసలు ట్విస్ట్ ఉంటుంది. అక్కడ ఉన్న యక్షిని మాయ కాదు, జ్వాలాముఖి అనే మరొక యక్షిని అని తెలుస్తుంది. బంటిని మాయ చంపుతున్నప్పుడు హోటల్లో పెయింటింగ్స్ రంగు మారేలా చేసింది కూడా ఈ జ్వాలనని తెలుస్తుంది. అప్పుడు మహాకాల్ తనను తప్పుదోవ పట్టించినందుకు కోపంతో జ్వాల దగ్గర ఉన్న శక్తులన్నీ లాగేసుకుని మాయ ఎక్కడ ఉందో తెలుసుకుని తన దగ్గర తీసుకుని రమ్మంటాడు. కట్ చేస్తే నెక్స్ట్ సీన్లో మాయ కృష్ణతో ఇంటిమేట్ అవ్వడానికి ఎంతగా ట్రై చేసినా కుదరకపోవడంతో తాను పెళ్లి చేసుకున్న అమ్మాయితోనే అలా ఇంటిమేట్ అవుతానని చెప్పడంతో కృష్ణని పెళ్లి చేసుకుంటానని మరో నాటకం ఆడుతుంది. నెక్స్ట్ సీన్లో స్టోరీ గతంలోకి వెళ్తుంది. మహాకాల్ మరియు మహాకాల్ గురువు నాగను చూపిస్తారు. మాయను పట్టుకుని మాయతోనే అల్కాపురికి వెళ్లే గుప్త మందిరం చోటు తెలుసుకుంటానని మహాకాల్తో చెప్తాడు నాగా. అప్పుడు మహాకాల్ ఎవరి మాయ గురుజీ అని అడుగుతాడు. కొన్ని లక్షల సంవత్సరాల క్రితం మహాశివుడు ధ్యానంలో ఉన్నప్పుడు పార్వతీదేవి ఆయన సాంగత్యం కోరుకుంది. తన లోపల విరహజ్వాల అమ్మ స్వేదంగా మారింది. ఆ స్వేదం 64 బొట్లుగా నేలరాలి అందులో నుండి 64 యక్షునులు జన్మించారు. అమ్మ ఆ భావోద్వేగం నుంచి ప్రేమగా మారే సమయంలో చివరి స్వేద బిందువు నుండి పుట్టిన యక్షినియే మాయ. యక్షునుల అందరిలోనూ సర్వశ్రేష్టవతి మరియు రూపవతి. కామానికి ప్రేమకి మధ్య వారధి ఈ మాయ. మాయ ఈ భూమి మీద ఉండే ఈ దేవాలయానికి కాపలాగా అశరీర రూపంలో ఉంది అని చెప్తాడు. అలా మాయని పట్టుకునే సమయంలో మాయ చేతులు నాగ చనిపోతాడు. అదంతా మహాకాల్ పక్కన దాక్కుని చూస్తూ ఉంటాడు. నెక్స్ట్ సీన్లో స్టోరీ ప్రజెంట్కి వస్తుంది. మాయకు ఎవరూ లేరని తెలియడంతో మాయతో పెళ్లికి కృష్ణ వాళ్ళ ఫ్యామిలీ వారు నిరాకరిస్తారు. అదే సమయంలో జ్వాలాముఖి తన మాయ అత్తనని, తనకి మాయకి మాట లేకపోవడంతో అలా చెప్పిందని చెప్పడంతో పెళ్లికి అందరూ అంగీకరిస్తారు. కృష్ణ వాళ్ళ ఫాదర్ మాత్రం జ్వాలాముఖి తనకు నచ్చడంతో జ్వాలాముఖి చుట్టూ తిరుగుతూ ఉంటాడు. తనని సరైన సమయానికి రక్షించినందుకు మాయ జ్వాలాముఖికి థ్యాంక్స్ చెప్తుంది. అప్పుడు జ్వాలాముఖి ఈ భూమి మీద నీకు నేను, నాకు నువ్వు తప్ప మన వాళ్ళు ఎవరు లేరు కదా అని, 100వ మగాడు దొరకడం అంత సులభం కాదు, నీకు దొరికాడు, అతన్ని వదులుకోవద్దు. మహాకాళి ఈ ఊర్లోనే నీకోసం వెతుకుతున్నాడు, అతనికి నీ ఆచూకి తెలియక ముందే కృష్ణను చంపమని చెప్తుంది. నెక్స్ట్ సీన్లో కృష్ణ తన హోటల్లో ఫ్లోర్ క్లీన్ చేసి అతనితో పెయింటింగ్స్ అద్భుతంగా వేసే మహాకాల్ని మ్యారేజ్కి ఇన్వైట్ చేస్తా అని ఛాలెంజ్ చేస్తాడు. కృష్ణ వాళ్ళ బామ్మకి పీడకల రావడంతో కృష్ణ దేవుడమ్మ దగ్గరికి తీసుకుని వెళ్తారు. అప్పుడు ఆ దేవుడమ్మ ఈ పెళ్లి జరగకూడదని, ప్రకృతికి విరుద్ధం అని, ఈ కలయిక రక్తాన్ని కోరుకుంటుందని, ఒకవేళ ఈ పెళ్లి జరిగితే ఇంట్లో పీనుగులేస్తుందని చెప్తుంది. కృష్ణ దేవుడమ్మ చెప్పేది అంతా అబద్ధం నిరూపించి వాళ్ళందరిని అక్కడ నుండి తీసుకుని వెళ్ళిపోతాడు. అప్పుడు మాయ జ్వాలతో ఆమెను ఎవరో కంట్రోల్ చేశారు, ఈ పెళ్లి ఆపడానికి ఎవరో ట్రై చేస్తున్నారని చెప్తుంది. అప్పుడు జ్వాల అవునా, నేను ఉన్నాగా, అలా జరగకుండా చూసుకుంటా అని మాయతో చెప్తుంది. నెక్స్ట్ సీన్లో కృష్ణ పెళ్లి కార్డు ఇవ్వడానికి మహాకాల్ ఇంటికి వెళ్తాడు. అక్కడ మాయ పెయింటింగ్స్ చూసి ఆశ్చర్యపోతాడు. మహాకాల్కి కార్డు ఇచ్చి తిరిగి వస్తుంటే కార్డు మీద అడ్రస్ రాంగ్ ఉండటంతో తిరిగి ఇంట్లోకి వస్తాడు. అక్కడ మహాకాల్ ఉండకపోవడంతో పైన రూమ్ దగ్గరికి వెళ్లి చూసి షాక్ అవుతాడు. అక్కడ మహాకాల్ శవంతో ఏవో క్షుద్ర పూజలు మాయను పట్టుకోవడానికి చేస్తూ ఉంటాడు. అయితే అంతకు ముందు కార్డు తీసుకుని మహాకాల్ ఆత్మ అని కృష్ణ అర్థం చేసుకుంటాడు. అదంతా మాయతో భయపడుతూ చెప్తాడు. అప్పుడు మాయ ఆ పూజలు తన కోసమే చేస్తున్నాడని తెలుసుకుంటుంది. అలాంటి వాళ్ళు మన పెళ్లికి రాకూడదని కృష్ణతో చెప్తుంది. మాయ మహాకాలికి దొరుకుతుందేమో అని భయపడుతూ ఉంటే జ్వాల నేను చూసుకుంటా అని మాయకు ధైర్యం చెప్తూ ఉంటుంది. అన్ని కరెక్ట్గా చేస్తున్న తప్పు ఎక్కడ జరిగిందో అని మహాకాల్ ఆలోచిస్తూ ఉంటే సౌగంధిక పుష్పాలు వాడిపోవడం చూస్తాడు. అవి కృష్ణ పెళ్లి కార్డు తీసుకొని వచ్చినప్పుడు వాడిపోయాయని తెలుసుకుంటాడు. సో మహాకాల్ మ్యారేజ్ వెళ్ళడానికి రెడీ అవుతాడు. అదే సమయంలో బంటి కోమాల నుండి కోలుకొని కృష్ణకి పెళ్లి జరుగుతుందని తెలుసుకుని కృష్ణకి నిజం చెప్తాడు. కృష్ణ బంటి చెప్పే మాటలు అసలు నమ్మడు. ఇప్పుడే మహాకాల్ పెళ్లికి వచ్చాడని తెలుసుకుని మాయ కృష్ణని తీసుకుని వేరొక చోటికి పెళ్లి చేసుకోవడానికి వెళ్తుంది. అక్కడికి వచ్చిన మహాకాల్ జ్వాలను చూసి మాయ ఎక్కడుందో చెప్పమని తన మంత్రశక్తితో బంధిస్తాడు. తట్టుకోలేకపోయిన జ్వాల గుప్త మందిరానికి ఎలా వెళ్లాలో తెలియజేసే గ్రంథాన్ని మహాకాల్కి ఇస్తుంది. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే జ్వాల మహాకాల్ని తప్పుదోవ పట్టించి తన ఉచ్చులో పడేలా చేస్తుంది. కట్ చేస్తే స్టోరీ మళ్ళీ గతంలోకి వెళ్తుంది. మహాకాల్ తన గురువు నాగ చనిపోయినప్పుడు మాయని పట్టుకుని అల్కాపూర్ని అంతం చేస్తా, ఇదే నీకు నేనిచ్చే గురుదక్షిణ గురుజీ అని నాగశవంపై శబ్దం చేస్తాడు. తన గురువు చెప్పిన మాటలను గుర్తు చేసుకుంటూ మాయని తన ప్రేమతో లొంగ తీసుకుంటాడు. మళ్ళీ స్టోరీ ప్రజెంట్కి వస్తుంది. కృష్ణకి మాయకి శోభన జరుగుతున్న సమయంలో కృష్ణ వాళ్ళ ఫాదర్ చనిపోతాడు. ఇంట్లో వాళ్ళందరూ మాయని పెళ్లి చేసుకోవడం వల్ల ఇదంతా జరిగిందని అంటూ ఉంటే కృష్ణ మాత్రం మాయని వెనుకేసుకొస్తూ ఉంటాడు. మాయ మాత్రం కృష్ణతో కలవడానికి ఇంట్లో వాళ్ళు చెప్పిన అన్ని పనులు చేస్తూ ఎంతో కష్టపడుతూ ఉంటుంది. కృష్ణ మాయ ఇద్దరు కలవడానికి ట్రై చేస్తుండడం చూసి కృష్ణని మాయకి దూరంగా 11 రోజుల వరకు ఉండమని వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు చెప్తారు. ఇంకోవైపు మహాకాల్ మాత్రం జ్వాల వేసిన ట్రాప్ లో పడిపోయి గిలగిల కొట్టుకుంటూ ఉంటాడు. బంటి మాయ దెబ్బకి ఉన్న జాబ్ పోయి ఇన్సూరెన్స్ కంపెనీలో జాయిన్ అవుతాడు.
కృష్ణ వాళ్ళ ఫాదర్ చనిపోవడం వల్ల ఆ డెత్ ఎలా జరిగిందో తెలుసుకోవడానికి వస్తాడు. అక్కడ మాయను చూసి పారిపోతూ ఉంటే మాయ బంటిని పిలిచి ఈ చావు ఎలా జరిగిందో నాకు తెలియాలని అడుగుతుంది. నా గురించి ఇంట్లో వాళ్ళకి చెప్పేవో నువ్వు చస్తావని భయపెడుతుంది. ఇంట్లో కలవడానికి కుదరకపోవడంతో కృష్ణ మాయతో మా హోటల్లో కలుద్దాం అని చెప్పి హోటల్కి వెళ్తాడు. అదే సమయంలో బంటి మాయతో కృష్ణ వాళ్ళ ఫాదర్ది హార్ట్ అటాక్ కాదని, మీ అంత బలవంతులు అలా చంపడం సాధ్యమైందని చెప్పడంతో మాయ ఒక్కసారిగా షాక్ అవుతుంది. తనకి సాయం చేస్తానని చెప్పి తన పక్కనే ఉండి కృష్ణ వాళ్ళ ఫాదర్ని చంపి తన పెళ్లి కృష్ణతో కాకుండా ఉండడం కోసం దేవుడమ్మని కంట్రోల్ చేయడం ఇవన్నీ జ్వాలాముఖి చేసిందని జ్వాలాముఖిపై ఫుల్ కోపం తెచ్చుకుంటుంది. అదే సమయంలో జ్వాలాముఖి కృష్ణని కలవడానికి హోటల్కి వెళ్తుంది. కట్ చేస్తే ఆ రోజు నైట్ మాయ జ్వాల దగ్గరికి వెళ్ళి ఎందుకు చేసావు ఇదంతా అనేసి అడుగుతుంది. అప్పుడు జ్వాల నిన్ను భూమి మీద ఉంచాలని చేశా, కుబేరుని దగ్గర నిన్ను మైమరిపించాలని లావణ్య రసం తాగితే నన్నే శాపించి భూమి మీద పడేశాడు ఆ కుబేరుడు అనేసి చెప్తుంది. అప్పుడు మాయ నా మీద అంత కోపం ఉన్నప్పుడు నన్ను ఆ మహాకాళికి అప్పగించవచ్చు కదా అని అడుగుతుంది. అప్పుడు జ్వాల ఏదున్నా మన ఇద్దరి మధ్యలోనే ఉండాలి, నిన్నెప్పటికీ భూమి మీద నుండి వెళ్ళనివ్వను, ఆ మహాకాళికి దొరకనివ్వను అని చెప్తుంది. అలా వాళ్ళిద్దరు యాక్షన్లుగా మారి భీకర పోరాటం చేస్తూ ఉంటారు. జ్వాలాముఖి అప్పటికి కృష్ణని అక్కడికి తీసుకుని వస్తుంది. కృష్ణ చెట్టు సాటికి ఉండి యక్షినిగా మారిన మాయను చూసి ఫుల్ భయపడిపోతూ వణికిపోతూ ఉంటాడు. ఆ పోరాటంలో మాయ జ్వాలాముఖిని ఓడించి చంపకుండా ప్రాణభిక్ష పెట్టి అల్కాపూర్ని కాపాడుకోవడమే నా బాధ్యత, దానికోసం దేనిని లెక్క చేయనని అక్కడి నుండి వెళ్ళిపోతుంది. కట్ చేసే స్టోరీ మళ్ళీ గతంలోకి వెళ్తుంది. మహాకాల్ మాయని ప్రేమిస్తున్నట్టు నటిస్తూ గుప్త మందిరానికి దారి అడుగుతాడు. అప్పుడు మాయ నా ప్రాణం అయినా ఇస్తాగానే ఆ గుప్త మందిరానికి వెళ్లే దారి మాత్రం చెప్పనంటుంది. నెక్స్ట్ సీన్ లో మహాకాల్ మాయకి ఒక ఉంగరం ఇచ్చి ఆ ఉంగరం ఉన్నంత వరకు నీకేం కాదని చెప్పి నాగలోకానికి తీసుకుని వస్తాడు. ఆ మాటలకు ఉప్పొంగిపోయిన మాయ నాగలోకానికి వెళ్తుంది. అక్కడ మహాకాల్ మాయ చేతికి ఉన్న ఉంగరాన్ని తీసివేస్తాడు. అప్పుడు చాలా నాగులు మాయ చుట్టుముడతాయి. నాట్యం చేయి మాయ, నువ్వు నాట్యం చేస్తున్నంతసేపు ఆ నాగులు నిన్నేం చేయవు, నాట్యం ఆపితే ఆ నాగులు నిన్ను కాటేస్తాయని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతాడు. అలా నాట్యం చేస్తున్న మాయ తనని మహాకాల్ ప్రేమతో నమ్మించి మోసం చేశాడని తెలుసుకొని ఆ ఉంగరం సంపాదించి అక్కడి నుండి వెళ్ళిపోతుంది. నెక్స్ట్ సీన్ లో స్టోరీ మళ్ళీ ప్రెజెంట్కి వస్తుంది. కృష్ణ ఫుల్గా బాధపడుతూ వణికిపోతూ వాళ్ళ ఫ్రెండ్స్కి మాయ మరియు జ్వాల ఇద్దరు దయ్యాలని చెప్తే వాళ్ళు నమ్మరు. నైట్ హోటల్లో స్వీట్ రూమ్కి వెళ్దామని ఎంతసేపటికి రాకపోవడంతో మాయనే అక్కడికి వస్తుంది. అప్పుడు కృష్ణ ఇప్పుడైతే అందరూ ఉంటారు, ఇంటికి వెళ్ళి మళ్ళీ నైట్ వద్దాం అని భయపడుతూ మాయతో చెప్పి అక్కడి నుంచి జారుకుంటాడు. ఆ రోజు నైట్ అంతా మాయ కృష్ణ కోసం వెయిట్ చేస్తూనే ఉంటుంది. కృష్ణ మాత్రం రాడు. మాయ ఇంట్లో అన్ని పనులు చక్కగా చేస్తుండటంతో ఇంట్లో వాళ్ళందరూ వీళ్ళిద్దరి కార్యం జరిపించాలని అనుకుంటారు. కట్ చేస్తే అదే సమయానికి కృష్ణ అయ్యప్పమాల వేసుకుని వస్తాడు. అరిష్టం చావు ఇంట్లో 1 సంవత్సరం అయ్యేదాకా ఇలాంటివి ఏమి చేయకూడదని చెప్పి మాల తీయమంటారు. కృష్ణ తన బాధ ఎవరికి చెప్పుకోలేక చేసేది ఏమీ లేక మాల తీస్తాడు. నెక్స్ట్ సీన్ లో తనని దూరం పెడుతున్నావు ఎందుకని మాయ కృష్ణని అడుగుతుంది. అదేం లేదు మాయ అని కృష్ణ భయపడుతూ చెప్తుండే మాయ కృష్ణని టెంప్ట్ చేయడానికి ట్రై చేస్తుంది. కృష్ణ టెంప్ట్ కాకుండా ఉండటానికి ట్రై చేస్తూ ఉంటాడు. తను ఎంతలా టెంప్ట్ చేసినా కృష్ణ టెంప్ట్ కాకపోవడంతో మాయ అక్కడి నుండి వెళ్ళిపోతుంది. కట్ చేస్తే నెక్స్ట్ సీన్ లో బంటితో కారులో ఉంటాడు కృష్ణ. అప్పుడు కృష్ణ బంటితో నాకు మ్యాటర్ లేదని చెప్దాం అనుకుంటున్నానని చెప్తాడు. అప్పుడు బంటి ఇంతకాలం నీ ఫ్యామిలీ టార్చర్ భరించి నీ కోసం ఉంటే ఇప్పుడు నువ్వు ఇలా చెప్తే కోపంతో నిన్ను గాని నీ ఫ్యామిలీని గాని చంపేస్తుందని చెప్తాడు. ఆ మాటలు విన్న కృష్ణ చాలా భయపడిపోతాడు. నేను వర్జిన్ కాబట్టి నా దగ్గరకు వచ్చింది, నేను వర్జిన్ కాదని తెలిసి ఇప్పుడు నీ దగ్గరకు వచ్చింది, సో నీకు అర్థమైందా తనకి ఎవరు కావాలని బంటి కృష్ణకి సలహా ఇస్తాడు. చేసేదేమి లేక బంటి సలహాతో వర్జిన్టి పోగొట్టుకోవడానికి ప్రాస్టిట్యూట్ దగ్గరికి వస్తాడు కృష్ణ. అసలు ట్విస్ట్ ఏంటంటే అక్కడ కూడా మాయ వస్తుంది. కట్ చేస్తే కృష్ణ ఫుల్ భయపడుతూ ఇంటికి వస్తాడు. ఇంట్లో మాయ కాలు మీద కాలు వేసుకొని కుర్చీలో కూర్చొని కోపంగా ఊగిపోతూ ఉంటుంది. అది చూస్తే ఇంట్లో వాళ్ళందరూ మాయని కృష్ణని తిడుతూ ఉంటారు. ఆ సమయంలో మాయ యాక్షన్గా మారి అందరిని భయపెడుతుంది. ఒకరోజు టైం ఇస్తున్న ఆలోచించుకో, లేదంటే మీ ఫ్యామిలీ మొత్తాన్ని చంపేస్తానని భయపెడుతుంది. అదే సమయంలో జ్వాలాముఖి మహాకాల్ని తాను వేసిన ట్రాప్ నుండి విముక్తి కలిగించి మహాకాల్తో చేయగలిపి మాయాజాడ చెప్తుంది. నెక్స్ట్ సీన్ లో ఇంకా చేసేది ఏమి లేక కృష్ణ వాళ్ళ ఫ్యామిలీని రక్షించుకోవడానికి మాయతో ఇంటిమేట్ అవ్వడానికి ఒప్పుకుంటాడు. కానీ మాయ మాత్రం కృష్ణని చంపాల్సి వస్తుందని బాధపడుతూ ఉంటుంది. ఈ భూమి మీద నేను నమ్మిన వాళ్ళందరూ నన్ను మోసం చేశారు, ఒక్క కృష్ణ తప్ప అని బాధపడుతూ భద్రతో చెప్తూ ఉంటుంది. తర్వాత కృష్ణ మాయతో ఇంటిమేట్ అవ్వడానికి రూమ్ లోకి వస్తాడు. అలా వాళ్ళిద్దరు ఇంటిమేట్ అవుతున్న సమయంలో మహాకాళి వచ్చి మాయని తన మంత్రశక్తితో బంధించి అక్కడి నుండి తీసుకుని పోతాడు. ఆ సమయంలో మాయ చేతిలోని భద్రబొమ్మ విరిగిపోతుంది. ఇంటికి పట్టిన పీడ పోతుందంటూ ఇంట్లో వాళ్ళందరూ హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు. కట్ చేస్తే స్టోరీ మళ్ళీ గతంలోకి వెళ్తుంది. నాగలోకంలో మహాకాల్ నుండి తప్పించుకున్న మాయ అల్కాపూర్కి వెళ్ళడానికి ట్రై చేస్తూ ఉంటుంది, కానీ వెళ్ళలేదు. అప్పుడు కుబేరుడు ప్రత్యక్షమయ్యి ఏ మానవుల వల్ల అయితే నీ ధర్మాన్ని మర్చావో అదే మానవ రూపాన్ని పొంది భూమి మీదనే గడపమని శాపం పెడుతుంటే అప్పుడు మాయ
అల్కాపూరిని వదిలి నేను ఉండలేను. ఓ మానవుని ప్రేమ వల్ల మోసపోయి కుమిలిపోతున్నాను. ఓ దేవ నన్ను క్షమించు అని వేడుకుంటుంది. అప్పుడు కుబేరుడు, ఏ మానవుల వల్ల అయితే యక్షధర్మాన్ని మరిచావో అదే మానవులని 100 మందిని తమో రజో గుణములు కలిగిన స్త్రీగా మారి చంపిన పిదప తిరిగి అల్కాపూర్కు తిరిగి వచ్చుటకు ప్రవేశం పొందగలవు. 100వ మానవుడు శుద్ధ బ్రహ్మచారి అయి ప్రాణము లెక్క చేయని వాడు కావలను. అప్పటిదాకా నువ్వు భూలోకంలోనే ఉండగలవని చెప్పి మాయమవుతాడు. ఆ మాటలు విన్న మాయ బోరును ఏడ్చేస్తూ ఉంటుంది. నెక్స్ట్ సీన్ లో స్టోరీ మళ్ళీ ప్రెజెంట్ కి వస్తుంది. కృష్ణ మాయ గురించి తలుచుకుంటూ బాధపడుతూ ఫ్రెండ్స్ తో కలిసి ఫుల్ గా మందు తాగుతూ ఉంటాడు. తర్వాత ఇంటికి వచ్చినప్పుడు తన గదిలో విరిగిన భద్ర బొమ్మను చూసి ఆ బొమ్మను కలుపుతాడు. అప్పుడు ఆ బొమ్మలో నుంచి భద్ర వింత రూపంలో బయటకు వస్తాడు. అది చూసిన కృష్ణ షాక్ అవుతాడు. అప్పుడు భద్ర కృష్ణకి జరిగిందంతా చెప్తాడు. నువ్వు చనిపోదాం అనుకున్నాకే మాయ నిన్ను సెలెక్ట్ చేసుకుందని, మాయ నిన్ను నిజంగానే ప్రేమించిందని, తన లోకాన్ని కాపాడుకోవడానికి నిన్ను చంపాలనుకుంది కానీ నీ ప్రేమకి బందీ అయిపోయిందని చెప్తాడు. అప్పుడు కృష్ణ రియలైజ్ అయ్యి మాయని కాపాడడం కోసం భద్రతో కలిసి వెళ్తాడు. కట్ చేస్తే నెక్స్ట్ సీన్ లో మహాకాల్ మాయ శక్తులన్నీ లాగేసుకుంటూ మాయ రక్తంతో గుప్త మందిర ద్వారం తెరుచుకోవడానికి క్షుద్రబోధులు చేస్తూ ఉంటాడు. అదే సమయానికి కృష్ణ భద్ర అక్కడికి చేరుకుంటారు. మహాకాల్ చేస్తున్న పూజ ఆగిపోవాలంటే నీ రక్తం ఆ గుండంలో పడేటట్టు చెయ్యని చెప్పి భద్ర జ్వాలముఖి దగ్గరికి వెళ్తాడు. కృష్ణ ఆ పూజను ఆపడానికి ప్రయత్నం చేస్తాడు కానీ ఆ ప్రయత్నం సరిపోదు. మహాకాల్ శిష్యులు కృష్ణను పట్టుకుంటారు. భద్ర జ్వాలముఖితో జరిగిందంతా చెప్తాడు. నువ్వు మాయని శాశ్వతంగా భూమి మీద ఉండిపోవాలనుకున్నావు కానీ మాయ మాత్రం తన అల్కాపూరిని కాపాడడం కోసం, మీ జాతిని కాపాడడం కోసం అక్కడ ప్రాణాలతో పోరాడుతుందని చెప్తాడు. నువ్వు దొంగతనంగా లావణ్య రసం తాగావు. మాయ కన్నా సౌందర్యవతివి కావాలని కుబేరుని ఆగ్రహానికి గురయ్యి అందువలన శాపగ్రస్తురాలు అయ్యావు. మీ జాతి అంతమవుతున్నా మీ జాతికి ద్రోహం చేస్తావని భద్ర జ్వాలాముఖి కళ్ళు తెరిపిస్తాడు. ఆ పూజని ఆపే ఉపాయం ఉద్దమేశ్వర తంత్రం గ్రంథంలో ఉందేమో ఆలోచించు మాయ అని భద్ర చెప్తాడు. నెక్స్ట్ సీన్ లో అల్కాపూర్కి వెళ్లడానికి ద్వారం ఏర్పడుతుంది. మహాకాల్ తన ఇన్ని సంవత్సరాల కోరిక నెరవేరుతుందని ఆ ద్వారకుండా అల్కాపూర్కి వెళ్లి అల్కాపూర్ని నాశనం చేయాలని అనుకునే లోపే అక్కడికి జ్వాలాముఖి వచ్చి ద్వారం దగ్గర నిల్చుంటుంది. గుప్త మందిరం ద్వారం దగ్గర నిల్చున్న జ్వాలాముఖి, మాయా ఇలా అల్కాపూరిలో అడుగుపెట్టడం నా స్వార్థం కాదు, నిన్ను కాపాడుకోవాలనేదే నా సంకల్పం అని అంటుంది. అప్పుడు మాయ వద్దు జ్వాల అని ఏడుస్తూ ఉంటుంది. అదే సమయంలో మహాకాల్ బిగ్గరగా సంతోషంతో అరుస్తూ ఉంటాడు. సడన్ గా అక్కడ ఒక పెద్ద ప్రేలుడు సంభవించి జ్వాల మరియు మహాకాల్ ఇద్దరు చనిపోతారు. ప్రేమ కోసమే నా లోకాన్ని వదిలి భూమి మీదకి వచ్చాను కానీ ఆ ప్రేమ అబద్ధం. ఇప్పుడు భూమిని వదిలి నా లోకానికి వెళ్ళడానికి ప్రేమ అని నటించాను కానీ ఈ ప్రేమ నిజం. నటనగానే మొదలైన నేను నిజంగానే ప్రేమించాను కృష్ణ. వెళ్తున్నాను కృష్ణ, ఇంకా నీకు నీ కుటుంబానికి ఎలాంటి సమస్యలు ఉండవు అని మాయ కృష్ణతో అంటుంది. అప్పుడు కృష్ణ, ఎక్కడికి వెళ్తావు మాయా, నీ బాధ్యత పూర్తి చేసి వెళ్ళు. ఇందులో ఆలోచించడానికి ఏముంది మాయా, నన్ను చంపేస్తే నువ్వు అల్కాపూర్కి వెళ్ళిపోవచ్చు కదా, నేనెప్పుడో చనిపోవాల్సిందే కదా మాయా, నువ్వేగా నన్ను కాపాడావు అంటే నా ప్రాణం నీదే కదా. ఒక్కటి మాత్రం చెప్పాలి మాయా, నా జీవితంలో కలలో కూడా నేను ఊహించలేనంత సంతోషాన్ని నాకు ఇచ్చావు. మన ప్రేమ నా చావు కోసం మొదలైంది, దాంతోనే పూర్తవ్వాలనేసి అంటాడు. నిజమైన ప్రేమ అంటే ఏంటో నువ్వు చూపించావు కృష్ణ, అలాంటి నిన్ను చంపి అల్కాపూర్కి వెళ్ళిన నాకు మనశ్శాంతి ఉండదు అని మాయ అంటుంది. అప్పుడు కృష్ణ, అలా అని చెప్పి నువ్వు ఇక్కడే ఉండిపోతే అది ఎవరికి మంచిది కాదు మాయా. ఈ రోజు మహాకాల్, రేపు ఇంకెవరైనా రావచ్చు. దీనికి ఒక్కటే సొల్యూషన్, నువ్వు అల్కాపూర్కి వెళ్ళిపోవడం. ఇది మనకన్నా మన ప్రేమ కన్నా చాలా పెద్దది. నాకింక కోరికలు ఏమి మిగలేవు మాయా, నిన్ను క్షేమంగా అక్కడికి పంపేయాలన్న కోరిక తప్ప. ప్లీజ్ మాయా, నా మాట మాత్రం కాదనకు, ప్లీజ్ అర్థం చేసుకో, మన ప్రేమను గెలిపించు మాయా అనేసి అంటాడు. తర్వాత ఇద్దరు హగ్ చేసుకుంటారు. భద్ర కూడా ఫుల్ హ్యాపీగా ఫీల్ అవుతాడు. నెక్స్ట్ సీన్ లో మాయ కృష్ణ ఇద్దరు కిస్ చేసుకుంటున్న సీన్ చూపిస్తారు. అప్పుడు మాయ యాక్షన్ గా మారినట్టు చూపిస్తారు. ఇంతటితో ఈ సిరీస్ అయిపోతుంది. ఈ వీడియో ఎక్స్ప్లెనేషన్ కనుక మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆన్లో పెట్టుకోండి. నేను చేసే కొత్త వీడియోస్ మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి. మరొక వీడియోతో మీ ముందుంటా. అంతవరకు సైనింగ్ ఆఫ్.